చిత్తూరు జిల్లా కందులవారిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెపోటుతో మృతి చెందిన మేనల్లుడు ఉదయ్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు చూద్దాం. ఓకే సార్. బాబు కొంచెం వెనక్కి బాబు కొంచెం తోస్తాడు బాబు కొంచెం వెనక్కి చేస్తాను. గంగాధరనా లైవ్ ఉన్నది కష్టం కదా. చిత్తూరు జిల్లా కందులవారిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెపోటుతో మృతి చెందిన తన మేనల్లుడు ఉదయ్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. ఈ కర్ర ఊడొచ్చేస్తుంది. ఏంది మీరు చిత్తూరు జిల్లా కందులవారిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెపోటుతో మృతి చెందిన తన మేనల్లుడు ఉదయ్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్లో మృతి చెందారు. చంద్రబాబు సోదరి హైమావతి కుమారుడైన ఉదయ్ కుమార్ మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రమే కందులవారిపల్లెకు తరలించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి నిన్నే కందులవారిపల్లెకు వెళ్లి అంజలి ఘటించారు. మరి కాసేపట్లో ఉదయ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కర్ర ఊడొచ్చేస్తుంది. ఏంది మీరు ముందర కెమెరా చిత్తూరు జిల్లా కందులవారిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెపోటుతో మృతి చెందిన మేనల్లుడు ఉదయ్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు.
శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్లో ఉదయ్ మృతి చెందారు. చంద్రబాబు సోదరి హైమావతి కుమారుడైన ఉదయ్ కుమార్ మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రమే కందులవారి పల్లెకు తరలించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి నిన్నే కందులవారి పల్లెకు వెళ్లి అంజలి ఘటించారు. మరి కాసేపట్లో ఉదయ్ అంత్యక్రియలు జరగనున్నాయి. నాకు